UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. జీవితాంతం తోడుంటాడు అనుకుంటే నమ్మించి మోసం చేశాడు అని అంటోంది సౌజన్య. అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటి, ఎలాంటి న్యాయం కావాలి అని కోరుకుంటుందో తన్ని అడిగి తెలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. సో ఇక్కడ రవి అండ్ సౌజన్య ఒక చిన్న సమస్యతో ఇక్కడ వరకు వచ్చారండి. మరి వాళ్ళకి వచ్చినటువంటి సమస్య ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. సౌజన్య గారు చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము హైదరాబాద్ మేడం, అది మల్లాపూర్. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ మేడం. ఓకే. నాకు 2 పిల్లలు, మా హస్బెండ్ ఇతను. ఓకే. మాకు పెళ్ళయి 8 సంవత్సరాలు అవుతుంది మేడం. పెళ్ళయ్యాక 3 సంవత్సరాల వరకు బాగానే ఉన్నారు. అప్పుడు అంత డబ్బు లేకపోతుండే, మంచిగానే ఉన్నారు, అంత బాగుండే. ఇక నా కట్నం డబ్బులు మా అమ్మ బ్యాంకులో వేశారు నాకు వస్తాయని. ఆ డబ్బులు తీసుకుని, నా కట్నం డబ్బులు తీసుకుని ఈయన రియల్ ఎస్టేట్లో వర్క్ స్టార్ట్ చేశారు మేడం. అప్పటి నుంచి కొంచెం కొంచెం ఎదగడం బాగా స్టార్ట్ అయింది. మంచిగానే ఉంటున్నారు, డబ్బులు వస్తున్నాయి, అంతా వస్తున్నాయి. ఎదిగే కొద్దీ ఈయన బుద్ధి కూడా గడ్డి తిన్నది మేడం. అట్లా ఉండి 1 సంవత్సరం వరకు బాగానే ఉన్నారు. ఇంకా ఆఫీస్ వర్క్ అంటున్నారు, అదంటున్నారు, ఇదంటున్నారు, ఇంటికి రావడం మానేశారు. ఒక 2 సంవత్సరాలు అట్లా చేసి నెక్స్ట్ నుంచి నాకు డబ్బులు పంపించడం కూడా మానేశారు. ఫోన్ చేస్తే చిరాకు పడడము, కోపం అవ్వడము, ఎవరు నువ్వు ఎందుకు చేస్తున్నావు, ఇసిగించకు అని చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతున్నారు మేడం. నాకు 2 పిల్లలు మేడం. నేను ఇంట్లోనే ఉంటాను, ఉన్నన్ని రోజులు ఎక్కడ బయటకే వెళ్ళనీయలేదు నన్ను. ఇప్పుడు నన్ను సడన్గా వదిలేసి ఈయన దారి ఈయన చూసుకుందామని చూస్తున్నాడు మేడం. అలాంటప్పుడు నా పిల్లలకి నేను ఎలా తిండి పెట్టుకోవాలి, నేను ఎలా పోషించాలి మేడం? ఈ 3 సంవత్సరాలు నన్ను గడప దాటకుండా చూసుకున్న అతను ఈరోజు నా ఇంటి గడప దాటి లోపలికి రావట్లేదు ఈయన. ఈ మధ్య ఒకసారి నెలకొకసారి, లేదంటే 2 నెలలకు ఒకసారి అలా వచ్చి కనిపించి వెళ్తున్నాడు. మీ అత్త మామ ఎక్కడ ఉంటారమ్మా? మా అత్తయ్య మా అమ్మయ్య చనిపోయారు మేడం. పెళ్ళయ్యాక ఒక 2 సంవత్సరాల వరకు ఉన్నారు. ఇంకా తర్వాత ఎవరింటికి వెళ్ళి ఉంటున్నాడు ఆయన? ఈయన మొత్తం ఆఫీస్ అని చెప్తున్నారు మేడం. ఆఫీస్లోనే ఉంటున్నా, ఎక్కువ డ్యూటీ ఎక్కువ అవుతుంది, వర్క్ ఎక్కువ అవుతుంది. రియల్ ఎస్టేట్ అంటున్నావు కదా, మరి ఓన్ ప్రాపర్టీస్ ఏమన్నా కొన్నాడా నీ పేరు మీద? నా పేరు మీద అయితే ఏం కొనలేదు మేడం. చూపిస్తున్నాడు, అవి కొన్నా, ఇవి కొన్నా, అది కొంటున్నా, ఇది కొంటున్నా, మన కోసమే కదా అంటున్నాడు. నేను కూడా నమ్మాను మేడం, నా భర్తే కదా, నన్ను ఎందుకు మోసం చేస్తాడని నేను కూడా నమ్మాను. అలాంటిది అంత నమ్మకం పెట్టుకుని 2 పిల్లలమ్మా? 2 పిల్లలు సార్. 3 years వరకు అతను బాగానే చూసుకున్నాడు సౌజన్య? బాగానే ఉన్నారు సార్. ఏదో పనికి వెళ్ళేవాడు, రోజు పిల్లల్ని కూడా బాగా చూసుకునేవాడు. 3 years వరకు రోజుకి 500 వచ్చినా 400 నా చేతిలో పెట్టి. ఈ తేడా ఎప్పటి నుంచి కనిపిస్తుందమ్మా మీకు? నా డబ్బులు ఎప్పుడైతే తీసుకున్నాడో, నా నగలు, మా అమ్మ వాళ్ళు కట్నం ఇచ్చిన డబ్బులు అయితే ఎప్పుడైతే తీసుకున్నారో 3 సంవత్సరాలు మేడం. మా పెళ్ళైనాక 3 సంవత్సరాల తర్వాత. మీ పెళ్ళి అయింది 8 ఏళ్ళు అవుతుంది మేడం. పెళ్ళి 8 years అయింది, నీకు 2 పిల్లలు. ఈ 3 years నుంచి రియల్ ఎస్టేట్ చేస్తానని నీ గోల్డ్ తీసుకున్నాడు. అప్పటి నుంచి తేడాగా బిహేవ్ చేస్తాడు. డిఫరెన్స్ స్టార్ట్ అయింది మేడం. ఇప్పుడు మీరు ఉండే హౌస్ ఓన్ హౌసా, రెంటెడ్ హౌసా? లేదు మేడం, రెంటెడ్ హౌసే. అంటే ఇల్లు కొందామంటే కూడా ఒప్పుకోలేదు. లేదు మనము ఇట్లా బిజినెస్ స్టార్ట్ చేద్దాము, రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేద్దాము, అది స్టార్ట్ అయ్యాక ఇలాంటి చాలా కొనుక్కోవచ్చు అని చెప్పాడు మేడం. నా డబ్బులు ఏం చేశాడో తెలియదు. ఇంటికి రావడం మానేశాడు, నన్ను పలకరించడం, ఫోన్ చేసి. సీక్రెట్ గా ఏమైనా సంపాదించాడేమో తెలుసా? లేదు మేడం, ఏం చెప్పట్లేదు. ఏదైనా ఫోన్ చేసి కసురుకుంటున్నాడు, చిరాకు పడుతున్నాడు. నాకు ఇట్లా పిల్లలకి ఫీజు కట్టాలి, ఇంట్లో బియ్యం లేవు, సరుకులు లేవు, తెచ్చుకోవాలి, రా వెళ్దాము, లేదంటే నాకు కొంచెం డబ్బులైనా వెయ్యి అంటే లేదు. అలవాట్లు ఉన్నాయమ్మా అతనికి ఇంతకు ముందు కానీ? 8 years డ్రింక్ కానీ ఏం లేవు, ఆడవాళ్ళ పరిచయాలు ఏమీ లేవు. ఇప్పుడు నాకు ఆ అనుమానం మీదే వచ్చాను సార్. ఇంటికి వస్తున్నాడు సార్, నెలకొకసారి, 2 నెలలకు ఒకసారి ఇంట్లో కనిపిస్తున్నాడు. అంటే వస్తున్నాడంటే కూడా మొత్తం రావట్లేదు. రెంట్ కడుతున్నాడా? లేదు మేడం. మరి అట్లా 3 years నుంచి నీకెట్లా? లేదు మేడం, అంటే 3 years వరకు కొంచెం ఇంట్లో నేను జమ చేసుకున్న డబ్బులు ఉండే, అవి వాటిని సేవ్ చేసుకుని నేను చిన్నగా కొంచెము బయట శారీస్, చీరలు అవి అమ్ముకుంటూ నేను ఉంటున్నాను. ఇంకా ఈయన సరే నా డబ్బులు తీసుకుని. నీ రెంట్ నువ్వే కట్టుకుంటున్నావు, పిల్లల్ని నువ్వే చూసుకుంటున్నావు, ఈయన అడిగినా రూపాయి ఇవ్వట్లా. అప్పుడప్పుడు ఏదో గెస్ట్ లాగా వచ్చి వెళ్తున్నాడు. వచ్చినప్పుడు కూడా 24 hours ఆ ఫోన్లోనే ఉంటున్నాడు. నేను ఇప్పుడు రావడానికి కారణం కూడా ఏంటంటే మేడం, ఆ ఫోన్లో ఈ సార్ గారు పండించిన చిత్రాలు మొత్తం ఫోన్లో ఫొటోస్ తీసుకుని పెట్టుకున్నాడు. అవి నేను అడిగితే వేరే అమ్మాయితో ఇట్లా కిస్ పెట్టుకున్నట్టు, చాలా భార్యతో ఎట్లా ఉంటారో అవన్నీ ఫొటోస్ పెట్టుకున్నారు సార్.
అది లాక్ కూడా నాకు చెప్పలేదు, మా బాబు తీసాడు లాక్. నాకు చెప్పట్లేదు, లాక్ కూడా మార్చేశాడు. ఇంకా వాళ్ళ ఫోన్ లాగా పిల్లోడికి తెలిసి ఓపెన్ చేస్తే నీకు దొరికింది. నెల తీసావమ్మా? అది అడిగితేనే సార్ నా ఇష్టం, నా బ్రతుకు, నేను బతుకుతాను, నువ్వేం ఇప్పుడు మాది అందరు కుదిర్చిన పెళ్ళే సార్, కాకుంటే మా అమ్మ నాన్న కూడా నన్ను ఇప్పుడు వదిలేశారు. ఇంకా ఏంటంటే పెళ్ళి అయిపోయిందమ్మా, నువ్వు పెళ్ళి అయిపోయా కూడా మా దగ్గరికే వస్తే ఇంకా నీకు పెళ్లి చేసిన దానికి కారణం ఏముంటుంది చెప్పి పంపించేవారు. భర్తతోనే ఉండు, ఏదైనా భర్తతోనే ఉండు అంటున్నారు. కానీ అసలు ఈయన అడుగుదాం మాట్లాడేటటువంటి అమ్మాయి, ఆ ఫోటోలు ఎవరు అమ్మాయి వర్షిణి అంటే సార్, పేరైతే వర్షిణి అని ఉంది. ఈ అమ్మాయి మొత్తం నాకు కూడా తెలియదు సార్, నేనైతే నెంబర్ అయితే సేవ్ చేసుకుని పెట్టుకున్నా. ఎంతకాలం అయిందమ్మా మీకు దొరికి ఈ విషయం అంతా? నాకు మేడం నాకు 1 సంవత్సరంగా తెలుసు. ఎవిడెన్స్లు దొరికి కన్ఫర్మ్ అయ్యి ఎంతకాలం అయింది? ఒక 1 మంత్ అవుతుంది. 1 మంత్ నుంచి నీకు క్లారిటీ. సంవత్సరంగా డౌట్ అయితే వస్తుంది, సంవత్సరంగా ఎవరితో మాట్లాడుతున్నారు కానీ ఎవరితో అనేది నేను క్లారిటీ చెప్పలేను. భర్త అనేటటువంటి వాడు ఇంట్లో 2 పిల్లల్ని పెట్టుకుని నెల 15 రోజుల పాటు లేకుండా వెళ్ళిపోతుంటే కనుక నువ్వు ఎవరిని అలర్ట్ చేయలేదా? మీ పేరెంట్స్ అమ్మ ఎక్కడ పోతున్నాడో తెలీదు, ఏం చేస్తున్నాడో తెలీదు? లేదు సార్, మా పేరెంట్సే నన్ను మొత్తానికి వదిలేసారు. పట్టించుకోవట్లే, ఆల్రెడీ ఒకసారి పెళ్లి చేశాం కదా. నా తండ్రి లేడు, మా అమ్మకు ఇంకా నా వెనకాల ఆడపిల్లలు ఉన్నారు. ఇంకా నా కష్టం కూడా వాళ్ళకి చెప్పి నా బాధలు వెనకాల పడితే ఇంట్లో. ఒరిజినల్ గా రవి మంచోడేనమ్మా? ఒరిజినల్ గా మంచోడేనా? బాగా అంటే లవ్ అటాచ్మెంట్ అంతా మీ ఇద్దరికి బాగానే ఉంది? అటాచ్మెంట్ బాగానే ఉంది? బాగానే ఉండేది సార్, మంచిగానే ఉంటుండే. అందుకే 2 పిల్లలు అయ్యేంత వరకు 3 సంవత్సరాలు పెళ్లి అయ్యాక 3 సంవత్సరాల వరకు చాలా బాగున్నాడు. చాలా ప్రతి ఒక్కటి చెప్పేవాడు, నేను చిన్న పని చేసినా చెప్పేవాడు, ఒక టీ షర్ట్ కొనుక్కున్నా నాకు చెప్పేవాడు. అలాంటిది ఇప్పుడు ఇంత పెద్ద వర్క్ చేస్తున్నాడు, అంత పెద్ద ఆఫీస్ పెట్టా అంటుండో, అది ఇంతవరకు ఎక్కడుందో కూడా నాకు తెలియదు సార్. తెలీదు, నీ వస్తువులు ఏమయ్యాయో కూడా తెలియదు. అసలు నువ్వు అడగలేదా ఓపెనింగ్ గానీ షాప్ ఆఫీస్ పెట్టానో? నేను కూడా అక్కడ నువ్వు ఆడదాని ఇంట్లో కూర్చో, నేను తెచ్చి పెడతాను. ఇచ్చావు బ్యాంక్ ట్రాన్సాక్షన్? నాది 5 లక్షలు ఇచ్చాను మేడం. 5 లక్షలు గోల్డ్ ఉండే, 2 లక్షలు డబ్బులు, 3 లక్షలు గోల్డ్ ఉండే, మొత్తం తీసుకెళ్లి చేతిలో పెట్టాను మేడం. అవి ఏం చేశాడో తెలియదు. ఇప్పుడు నాకైతే తినడానికి కూడా పరిస్థితి చాలా అంటే చాలా ఘోరంగా ఉంది మేడం. సేవింగ్స్ అన్ని ఎగ్జాస్ట్ అయిపోయినాయమ్మా? ఏం లేవు? ఇంకేం లేవు. నేను అది చెప్తేనే నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోపో, నీకు మగ పిల్లలే కదా పుట్టింది, ఎట్లయినా బతుకుతారు, నువ్వు నా మీద ఎందుకు ఇట్లా పడుతున్నావా? దేనికోసం అని వచ్చారు ఇప్పుడు? మీ ఆయన్ని మీతో పాటు చక్కగా ఉండమని చెప్పా, లేదంటే డబ్బులు రిటర్న్ ఇవ్వాలని చెప్పా? లేదు మేడం, నాకు డబ్బులు ఎందుకు మేడం, ఏం చేసుకున్నా, నా భర్త నాకు కావాలి మేడం, నా భర్త నాకు కావాలి. నా భర్తతో ఉండే తిరిగే ఇంకో ఆడదేవతో, అది నాకు కొంచెం న్యాయం చేయండి మేడం. కాదమ్మా, అంత రెడీ హ్యాండెడ్ గా ఎవిడెన్స్లు దొరికినా నువ్వు అట్లాంటి వ్యక్తి కావాలనుకుంటున్నావా? లేదు మేడం, ఇక్కడ ప్రస్తుతం సమాజంలో అయితే భర్త ఉంటేనే కదా మేడం గౌరవం. మన భర్త మంచోడే మేడం. ఎవరో అమ్మాయి చెడగొట్టేసిందా మీ ఆయన్ని? అందుకని 3 సంవత్సరాలు నేను చూసాను సార్, నా పెళ్ళైనాక 3 సంవత్సరాలు చూసాను కదా, ఆయన ప్రేమ ఎలా ఉంటుందో అది ఎంత చూసాను. కానీ ఈ 5 సంవత్సరాల లోపే మొత్తం బ్రెయిన్ వాష్ అయిపోయింది, అటువైపు మళ్ళీపోయాడు, ఇంటి బాధ్యతలు కూడా విస్మరిస్తున్నాడు అని చెప్పి. రవి గారు నమస్తే అండి. నమస్తే మేడం. సో విన్నారు కదా మీ ఆవిడ ఏమని చెప్తుందో, మీరేమంటారు దీనికి? తను చెప్పేదన్నీ అబద్ధాలు మేడం. తనకి డబ్బు పిచ్చి ఎక్కువ మేడం. ఎప్పుడు డబ్బు 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 డబ్బు, ఎంత డబ్బు తీసుకొచ్చి ఇచ్చినా సరిపోదు మేడం. ఎంత ఇచ్చావేంటి ఇప్పటికే? అది ఏం చేస్తూ ఉంటారు మీరు? మీ జాబ్ ఏంటి? ఇప్పటికీ కూడా రియల్ ఎస్టేట్? ఏదో ఆవిడ బంగారంతో తీసుకెళ్ళినటువంటి రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు రియల్ ఎస్టేట్ అన్నాక అవుట్ క్యాంప్స్. బాబు ఫస్ట్ 5 years నీ గురించి ఎలిగేషన్స్ చెప్పట్లా? అప్పుడు లేదు మ్యామ్, నాకు అదే డబ్బు లేనప్పుడు మీరు ఇద్దరు హ్యాపీగా ఉన్నారు. డబ్బు అంటూ స్టార్ట్ అవుతుంది అనే దగ్గర నుంచి గొడవలు స్టార్ట్ అయినాయా? అవును మ్యామ్.